ఏమయ్యా, ప్రశ్నిస్తే ఎన్కౌంటర్ చేస్తారా? రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తామంటూ వస్తే చంపుతారా? న్యాయం కావాలని అడిగినటువంటి వాటిని మరి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తారా? ఇదేనా ఈ బీజేపీ ప్రభుత్వంలో మరి సర్వసాధారణమైనటువంటి వ్యక్తికి జరిగేటటువంటి న్యాయం? ఇదేనా? ప్రజలారా చెప్పండి మీరు. ఈ బీహార్ రాష్ట్రంలో భరత్ భూషణ్ తివారీ అనేటటువంటి 26 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకుడును ఎన్కౌంటర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. మీరు గమనించండి, ఇక్కడ ఈ యువకుడి వయసు కేవలం 26 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం వాస్తవంగా ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన దేశం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 80 సంవత్సరాలు అవుతుంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మరి తాడిత పీడిత ప్రజలు, మరి అట్టడుగు ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి భరత్ భూషణ్ తివారీ అనేటటువంటి యువకుడు రాజ్యాంగం ప్రకారం వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం, వారి మౌలిక సదుపాయాల కోసం, వారి రోడ్ల విషయంలో, మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి నష్టపరిహారం విషయం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మరి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఒక సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈయన ఈ యొక్క ప్రభుత్వాలు మీరు అట్టడుగు వర్గాలకు న్యాయం చేయట్లేదు, రాజ్యాంగ హక్కులను కల్పించట్లేదు అనే దాని మీద పోరాటం చేస్తుంటే ఇక్కడ బాగా వైరల్ అయిపోవడం జరుగుతుంది. ఈయన సోషల్ మీడియా వేదికగా మరి రాజ్యాంగ హక్కుల కోసం, పీడిత తాడిత ప్రజల యొక్క మరి వారి సంక్షేమం కోసం మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నచ్చక బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈయన్ను మరి వారం రోజుల క్రితం ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది దేశమంతటా వైరల్ అవడం జరిగింది. ఈ దేశంలో ప్రశ్నిస్తే, న్యాయం కావాలని అడిగితే, రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తే ఎన్కౌంటర్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ విధంగా వాస్తవంగా ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడినటువంటి గొంతుకును ఎంతమందిని చంపుతారు ఈ బీజేపీ ప్రభుత్వం? ప్రజలారా మీరు గమనించండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి కుమారుడు బండి భగీరథ. ఈయన ఇక్కడ ఒక మైనర్ బాలికను రేప్ చేసి పోక్సో చట్టం కింద కేసులో ఇక్కడ బయటకు వచ్చి ప్రభుత్వం ఇతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతుంటే రాజ్యాంగ హక్కులు కావాలా, ఈ రాజ్యాంగ హక్కులను సంరక్షించుకోవాలా, మరి పీడిత తాడిత ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పి మాట్లాడి ప్రశ్నించేటటువంటి వారిని చంపుతూ మరి రేప్ చేసినటువంటి వారిని బయట తిప్పుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మీరు గమనించండి. ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 3వసారి మన దేశంలో అధికారంలో ఉంది. ప్రజలారా మీరు గమనించండి, మన యొక్క రాజ్యాంగ హక్కులను మరి క్రమేపీ కాలరాస్తూ, మీరు గతంలో కూడా వినే ఉంటారు, చాలా మంది బీజేపీ అగ్రనాయకులు మాకు 360 సీట్లు ఎక్కువ పై చిలుకు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అనేక సభల్లో మరి అనేక మీడియా కార్యక్రమాల్లో కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళే అన్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చే దిశగా క్రమేపీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ బీజేపీ తీరును గమనించి నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్నికల్లో బీజేపీని తుదముట్టించాలని, గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను.